భక్తి ఆరాధనలో నీ మందిరంలో ఆనందించడానికి, నీ మందిరంలో సంతోషించడానికి, నీ మందిరంలో సమయాన్ని తండ్రి నువ్వు గడపడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. నేను దినమైన వాచ్ నైట్ సర్వీస్లో తండ్రి వాగ్దానాలతో మమ్మల్ని బలపరచు, ప్రార్థనలు మమ్మల్ని బలపరచు. గతించిన సంవత్సరం అంతే మమ్మల్ని కాపాడి 2026 సంవత్సరంలో మమ్మల్ని నడిపించిన యేసే నీకు వందనాలు ప్రభువా. తండ్రి ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, నీ వాక్యం ద్వారా వారి శక్తిని దయచండి ప్రభువా. తండ్రి మా సంఘ బిడ్డలందరినీ చేతికి అప్పచెప్తున్నా, వారి బిడ్డల్ని, వారి యజమానుల్ని, ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి చేతికి అప్పచెప్తున్నా ప్రభువా. వారందరినీ మీరు దీవించండి ప్రభువా. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఈ యొక్క సంవత్సర కాలం అంతే ఏ వాక్యం అయితే అవసరమో, ఈ యొక్క సంవత్సర కాలం అంతే ఏ వాక్యం అయితే మా కుటుంబాలకు అవసరమో, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు బిగ్గరగా ఆమేన్ చెబుదాం. ఆమేన్. ప్రతి ఒక్కరు ద్వితీయోపదేశకాండము, సంఖ్యాకాండము సంఖ్యాకాండం 20 అధ్యాయము మొదటి వచ్చిన భాగం మనం చదివినప్పుడు, మొదటి నెల యందు ఇశ్రాయేలీలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడిను. నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనుల మీద విరోధమై పోగిరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు ఎంతో మేలు, అయితే మేమును మా పశువులను ఆరోచును. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొద్ద ద్వారంలోకి వెళ్ళి సాగిలి పడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటి యెహోవా మోషేకి ఎలా సెలవిచ్చాను, నీవు నీ సహోదరుడు అహరోను ఆ సమాజము పోగు చేసి వారికి ఎన్నుగా ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొలకు నీళ్లను బండలను రప్పించి సమాజంలో వారి పశువులకు త్రాగుటకెమ్ము. ఆ కర్రను తీసుకుని పోయాను. చాలండి. దేవునికి స్తోత్రం కలండి గాక. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను రాత్రి మనం ఏ వాక్యం విన్నాం? నేను రాత్రి కాల సమయంలో ఏ వాక్యం విన్నాం? ఎవరి గురించి? జకరియా, ఎలిజబెత్, యోహాను వారి కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రత్యేకంగా వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మంది యాజకులుంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? జకరియా కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలిజబెత్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారు ముగ్గురు కూడా ఎవరు పరిచయం చేశారు? దేవునికి వారు పరిచయం చేశారు. వారు ముగ్గురు కూడా ఎవరికి పరిచారం చేసే అధికారం సంపాదించుకున్నారు? దేవునికి పరిచర్య చేసే అధికారం వారు సంపాదించుకున్నారు. ఈ యొక్క రోజున ఈ సంఖ్యాకాండం 20 అధ్యాయం మనం చదివినప్పుడు మనకి ఎవరు కనబడుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు మనకి కనబడుతున్నారు. మోషే కనబడుతున్నారు, అహరోను కనబడుతున్నారు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే వారికి ఏం లేవంటే వారికి ఇశ్రాయేలు ప్రజలకి వారికి నీళ్లు లేవు. వారికి త్రాగడానికి నీళ్లు లేకపోతే వారికి దాహం వేసినప్పుడు వారు ఎవరు మెస్ అనుకుంటున్నారు? దేవుడి మీద, మోషే మీద వారు సనుక్కుంటూ వారు దేవుడి మీద వారు కోపం పడుతున్నారు. దేవుని ఏం చేస్తున్నారు? వారు తిడుతున్నారు. ఇప్పుడు వారు ఎందుకు సనుక్కున్నారంటే ఈ ప్రజలందరూ కూడా ఎవరి మీద ఆధారపడి వచ్చారు? మోషే మీద వారు ఆధారపడి వచ్చారు. ఎవరు నమ్మొచ్చారు? మోషే మాట నమ్మి వారు వచ్చారు. మోషే ఎవరి మాట చొప్పున ఉన్నాడు? దేవుడి మాట చొప్పున ఆయన విన్నాడు. అంటే ఈ ప్రజలందరూ కూడా దేవుడు తెలుసో తెలియదో అది సెకండరీ, కానీ మొట్టమొదటిగా వారు ఎవరి మీద ఆధారపడ్డారు? వారు మోషే మీద మాత్రం వారు ఆధారపడ్డారు. కాబట్టి వారు మొట్టమొదటిగా ఎవరిని తిట్టుకుంటున్నారు? మోషేని వారు తిట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కాక. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరైనా సరే మన బంధువుల్లో ఎవరో ఒకరిని మనం ఏ ఫంక్షన్కో ఏ పెళ్ళికో మనం తీసుకెళ్ళినప్పుడు అక్కడి నుంచి రావడం లేట్ అయిందనుకోండి, ఎవరిని తిడతారు? తీసుకెళ్ళిన వాళ్ళని తిడతారు. నేను రానని ఏం చేస్తారు? బలవంతంగా తీసుకెళ్ళారు. ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉండేవాడిని అని ఎవరిని తిడతారు? తీసుకెళ్ళిన వాళ్ళనే తిడతారు. ఇప్పుడు మోషే మీద వారు ఎందుకు అనుకున్నారంటే ఇప్పుడు వారిని తీసుకెళ్ళింది ఎవరు? మోషే. వారు ఎవరు ఎక్కమేమని తెలుసుకోలేకపోయారు? దేవుని ఎక్కమేమని వారు తెలుసుకోలేకపోయి వారికి నీళ్లు లేవందున
మేము ఆ ఇశ్రాయేల్ ప్రజల మధ్య చనిపోదాం కదా, లేదంటే ఐగుప్తు దేశంలో మేము చనిపోదాం కదా, ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చామని వారు సనుగుతున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు వారు సనుగుతున్నారు? ఐగుప్తు దేశం నుండి, అంటే ఎర్ర సముద్రం ముందున్నప్పటి నుండి కూడా వారు ఎవరి మీద సనుగుతున్నారు? మోషే మీద వారు సనుగుతున్నారు. పోనీ ఎర్ర సముద్రం 2 పాలైపోయింది, అది దాటేశారు, ఆనందంగా దాటేశారు. పోనీ అప్పుడైనా సనక్కుండా ఉన్నారా? లేరు. ఎర్ర సముద్రం దాటిందా మళ్ళీ ఏం చేశారు? సనిగారు. పోనీ అప్పుడు నీళ్ళు ఇచ్చాడు, అప్పుడు సనక్కుండా మానలేదు. అంటే అప్పుడు ఏం కావాలన్నారు? మాకు ఆకాశంలో మాకు ఏం కావాలి? మాకు మన్నా కావాలి. మరొక రోజు ఏం ప్రార్థన చేస్తారు? ఇంటి దగ్గర ఉంటే మేము ఏం తినేవాళ్ళం? నాన్ వెజ్ తినేవాళ్ళం, అంతే కదా. అలాగే ప్రార్థన చేస్తారు. ఇంటి దగ్గర ఉంటే మేము నాన్ వెజ్ తినేవాళ్ళం. కానీ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజల మధ్య అరణ్యంలో మమ్మల్ని తోడుకొచ్చు, మాకు సరైన ఆహారం లేదని మళ్ళీ ఎవరి మీద అనుకున్నారు? మోషే మీద. అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి వాగ్దానం ఇచ్చాడు? ఎవరికి వాగ్దానం ఇచ్చాడు? ఇశ్రాయేల్. మొట్టమొదటిగా అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మీరు ఏ దేశం సంపాదించుకుంటారు? కానాను దేశాన్ని మీరు సంపాదించుకుంటారు. ఆ వాగ్దానము యాకోబుకి ఇచ్చాడు, ఇస్సాకి ఇచ్చాడు. తర్వాత యోసేపు ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎక్కడ అభివృద్ధి పొందారు? ఐగుప్తు దేశం వారు అభివృద్ధి. అంటే దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చే విషయంలో వారికి ఏం కలుగుతుంది? ఇక్కడ ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. మొట్టమొదటిగా ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. మొట్టమొదటిగా వారికి ఏం కలుగుతుంది? ఆపద కలుగుతుంది. మనుషుల వల్ల ఆపద కలుగుతుంది, శరీరం వల్ల ఆపద కలుగుతుంది, ప్రకృతి వల్ల ఆపద కలుగుతుంది. అంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు అది వెంటనే నెరవేరిపోదు, కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి ఏముంటుంది? కొద్దిగా ఏం పడుద్ది? సమయం పడుద్ది. అంటే ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరడానికి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏం పడుతుంది? ఇక్కడ సమయం పడుతుంది. కాబట్టి వారిలో ఏం కోల్పోయారు? వారిలో ఏం కోల్పోయారు? సహన. కంచెల పక్కనట్టు సరి కూర్చో. కంచెల పక్కనట్టు వారిలో ఎవరు ఏం కోల్పోయారు? సహనాన్ని వారు కోల్పోయారు. అయ్యో, దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాలుగా చేశాడు, మనము దేవుని మీద సనుక్కోకూడదని విశ్వాసం ఎవరిలో లేదు? చెప్పాలి, ఎవరిలో లేదు? ఇశ్రాయేల్ ప్రజల్లో లేదు. అయ్యో, మనకి నీరు లేకపోతే బండ నుండి దేవుడు నీళ్ళు ఇచ్చాడని విశ్వాసం ఎవరిలో లేదు? ఇశ్రాయేల్ ప్రజల్లో లేదు. ఆకాశం నుండి దేవదూతలు తినే ఆహారం ఎవరికి ఇచ్చాడు? ఏ ఆహారము? మనకు ఇప్పుడు ఏం దొరుకుతాయి? మనకు ఫ్రూట్స్ దొరుకుతాయి, రైస్ దొరుకుద్ది, అనేక మనకు ఆహారాలు దొరుకుతాయి. దేవదూత ఆహారం మనం దొరుకుద్దా మనకి? పోనీ ఎక్కడైనా కొనుక్కుందని దొరుకుద్దా? ఏ దేశంలో దొరకదు. కానీ దేవదూతలు తినే ఆహారం దేవుడు ఎవరు సిద్ధపరిచాడు? ఇశ్రాయేల్ ప్రజలకి. మనకు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి. పరలోకం నుండి మనకు ఆహారం వచ్చిందని విశ్వాసం ఎవరిలో లేదు? ఇశ్రాయేల్ ప్రజల్లో మళ్ళీ లేదు. లేకుండా మళ్ళీ ఎవరి మీద సనుగుతున్నారు? మోషే మీద వారు సనుక్కున్నారు. వారు ఎక్కడికి వచ్చేస్తారు? నిర్గమకాండంలో వారు ఏం దాటారు? ఐగుప్తు దేశం వారు దాటారు. తర్వాత లేవియాకాండంలో దేవుడు ఆజ్ఞనిచ్చాడు. తర్వాత సంఖ్యాకాండానికి వచ్చేసిన తర్వాత కూడా వారిలో ఏం మారలేదు? సనుగుడు మారలేదు. వారి విశ్వాస జీవితంలో ఏం మారలేదు? మార్పులు మాత్రము రాలేదు. దేవునికి స్తోత్రం. కాక ఉదాహరణకి ఇశ్రాయేల్ ప్రజలు ఉదాహరణకు చెప్తున్నాను అంతే. 100 మంది ఉంటే అందరూ విశ్వాసంగా ఎవరున్నారు? 2 మాత్రమే. 1000 మంది ఉంటే అందరూ విశ్వాసం ఎంతమంది? ఒక 10 మంది మాత్రమే. 1,00,000 మంది ఉంటే అందరూ విశ్వాసం ఎంతమంది? ఒక 20 మంది మాత్రమే. ఒకవేళ 30 లక్షల మంది ఉంటే అందరూ విశ్వాసం ఎంతమంది? ఒక 1000 మంది మాత్రమే. అంటే వారిలో దేవుడి కార్యాలు చూసినప్పుడు కూడా వారి యొక్క జీవితంలో ఏం మారట్లేదు? విశ్వాసం వారికి కలగటం లేదు. దేవునికి స్తోత్రం అండి. కాక వారిలో ఏం కలగట్లేదు? విశ్వాసం కలగట్లేదు. ఇప్పుడు మనము సంవత్సరాలు దాడుతున్నాం, రోజులు దాడుతున్నాం, దినాలు దాడుతున్నాం. ఇప్పుడు 2020 సంవత్సరం ఎలాగైపోయింది? అసలు 2020 సంవత్సరం వచ్చినట్టుందా? జరిగినట్టుందా? ఏమైంది? వెంటనే ఒక నెల, ఒక వారంలాగా గతించిపోయింది. 2026 కూడా ఏమైపోద్ది? గతించిపోద్ది. ఇవన్నీ రోజులు గతించిపోతాయి, నెలలు గతించిపోతాయి, సమయం గతించిపోద్ది. కానీ గతించిన దేవుడు ఒక్కడు మాత్రమే. కాబట్టి ఆ దేవుడి యందు మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఆ దేవుడి అందరూ మనం ఏం పడకూడదు? సనుక్కోకూడదు. ఆ దేవుని అందరూ మనం ఏం పడకూడదు? మన అవిశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. రోజులు గడుస్తున్నాయి కానీ మనలో విశ్వాసం పెరగాలి తప్ప ఏం తగ్గిపోకూడదు? విశ్వాసం. మనం ఏలీ కుమారుల గురించి చెప్పుకున్నాను రాత్రి. వాళ్ళు ఏం పోయింది? సమూయేలు కుమారు గురించి చెప్పుకున్న వాళ్ళు ఏం పోయింది? సౌలు గురించి చెప్పుకున్న ఆయనలో లేదు, విశ్వాసం లేదు. తర్వాత అనేక మంది న్యాయాధిపతులను చూసినప్పుడు వారిలో ఏం కోల్పోయారు? వారు కూడా చాలామంది విశ్వాసం. అంటే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాన్ని కోల్పోయారు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన మహిమను వారు పొందుకోకపోవడే కాకుండా దేవుడికి వారు ఎలాగైపోయారు? వారు దూరంగా వెళ్ళిపోయారు. అబ్రహాం దేని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము దేవుడు ప్రేమించడం గల కారణం ఏంటంటే విశ్వాసాన్ని బట్టే దేవుడు అతన్ని ఆదరించాడు, దేవుడు అతన్ని ధైర్యపరిచాడు, దేవుడు అతని కుటుంబాన్ని ఆకాశ నక్షత్రాలు దేవుడు ఏం చేశాడు?
విస్తరింపజేస్తారు. అంటే ఇప్పుడు మనలో విశ్వాసం లేకపోతే ఏముండదు, ఇశ్రాయేలు ప్రజలాగా ఎక్కడుండిన వారికి మనము అక్కడే ఉంటాం. మనలో రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ మనలో మారు మనసు లేకపోతే, మనలో ఒక పశ్చాత్తాపం మనలో కలగకపోతే, మనలో ఒక మారు మనస్సుమైన జీవితము, విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, దేవుడి మందిరానికి వచ్చే విషయంలో మన యొక్క నడవడిక మారకపోతే, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నారో మనము ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాం దానికి ఏముండదు, చెప్పాలి, ఏముండదు, అర్థం ఉండదు. వారి ప్రయాణం ఎన్ని రోజులు ప్రయాణం యాక్చువల్గా ఇశ్రాయేలు ప్రజలదే? గట్టిగా మాట్లాడుకోవాలంటే 11 రోజులు ప్రయాణం. వాళ్ళు ఎన్ని రోజులు? చరిత్ర ప్రకారం మనం చూస్తే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ దేశానికి వారు వెళ్ళాలి, కానాను దేశం వెళ్ళాలంటే గట్టిగా మాట్లాడుకోవాలంటే 11 రోజులు వారు ఎక్కడ వెళ్ళిపోవాలి? కానాను దేశానికి వారు వెళ్ళిపోవాలి. ఆ 11 రోజులు ఎన్ని రోజులు అయింది? ఫస్ట్ 40 రోజులు అయింది. ఆ 40 రోజులు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 40 సంవత్సరాలు అయిపోయింది. అంటే వారి విశ్వాస జీవితంలో మార్పు లేదు కాబట్టి వారు ఎక్కడ ఉన్నారు? ఇంకా శ్రమతో ఇంకా అరణ్యంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? అరణ్యంలో ఉన్నారు. అంటే మనకే సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ ఏది మారాలి? ఏది మారాలి? మన విశ్వాస జీవితం ఖచ్చితంగా ఏమవ్వాలి? మారాలి. ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మన ఆరోగ్యంలో మార్పు వస్తుందా రాదా? అందరం వైపు చూడాలి. సంవత్సరాలు రోజులు వెళ్తున్న కొద్దీ మన ఆరోగ్యంలో మార్పులు వస్తాయి రావా? మన శరీరంలో మార్పులు వస్తాయి రావా? ఒక రోజు సన్నగా ఉంటాం, ఒక సంవత్సరం లావుగా ఉంటాం, ఒక సంవత్సరం తెల్లగా ఉంటాం, ఒక సంవత్సరం నల్లగా ఉంటాం. అంటే ఏం మారుతుంటే ఒక సంవత్సరం బీపీ వస్తుంది, ఒక సంవత్సరం షుగర్ వస్తుంది. ఏం పెరుగుతాయి ఇవన్నీ కూడా? ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ ఏమైపోతున్నాయి? రోగాలు ఏమైపోతున్నాయి? పెరిగిపోతున్నాయి. వయసు పెరిగే కొద్దీ పోనీ రోగాలు తగ్గుతున్నాయంటే తగ్గట్లేదు. వయసుతో సంబంధం లేకుండా కూడా ఏమొస్తున్నాయి? రోగాలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు రోజులన్నీ గడుస్తున్నాయి, కానీ మన యొక్క ఆత్మీయమైన విషయంలో ఏం మారట్లేదు, ఏం రావట్లేదు, మార్పు అనేది మనకే రావట్లేదు. మన నూతన సంవత్సరంలోకి వచ్చాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చే విషయంలో వారు ఎన్నో శ్రమలు చూశారు, కానీ అయ్యో మన కానాను దేశం వెళ్ళిపోతాను విశ్వాసం ఎవరిలో లేదు. అయ్యో నడిస్తే ఓ 10 రోజులు నడుస్తాం, 40 రోజులు నడుస్తాం, మనం విసుక్కోకుండా నడవాలని విశ్వాసం ఎవరిలో లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సంవత్సరాలు ఒకరి పాదాల కింద పని చేసాం, ఇటుక పని చేసుకుని పని చేసాం, మట్టిలో పని చేసాం. ఒక 40 రోజులు మనం నడిస్తే హ్యాపీగా మనం జీవించవచ్చనే ఇంకిత జ్ఞానం ఎవరో లేకపోయింది? ఇశ్రాయేలు ప్రజలు లేకపోయింది. దేవునికి స్తోత్రం లేక మనం అందరూ వాగ్దానం తీసుకున్నాం. ఆ వాగ్దానం నెరవేర్చే విషయంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఏ శోధనలు వచ్చాయో ఆ శోధన మనకు కూడా రావచ్చు. దేవుడు పరీక్షించడానికి శోధన రావచ్చు, లేదంటే ఆ వాగ్దానం ఎదుర్కోవడానికి సాతానుడు మన శోధనలు నింపొచ్చు, లేదంటే శారీరకంగా మనం కృంగదీయచ్చు. కానీ మనం మాత్రం ఇశ్రాయేలు ప్రజలకు సనుక్కుంటే ఆ శోధన మనతోనే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆ శోధన మనతో ఉంటుంది. ఆ శోధన మన దగ్గర నుంచి పోవాలంటే ఇశ్రాయేలు ప్రజలా సనుక్కోకూడదు, కానీ యెహోషువ కాలేబులాగా ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య శోధన ఉండిపోయిందంటే ఎందుకు ఉండిపోయింది? వారు సనుక్కున్నారు, వారు దేవుడి మీద కోపడ్డారు, వారి విశ్వాస జీవితంలో ఏం లేదు, మార్పు లేదు. వారి ప్రార్థన జీవితంలో ఏం లేదు, మార్పు లేదు. వారు దేవుడిని అడిగే విధానంలో ఏం లేదు, మార్పు లేదు. అంటే వారి జీవితంలో మార్పు లేదు కాబట్టి వారి శోధన అరణ్యంలోని వారు శోధింపడ్డారు. కానీ కాలేబు యెహోషువ మాత్రం అరణ్యంలో వారు శోధింపడలేదు, కానీ వారు ఏ భూమిని సంపాదించుకున్నారు? వాగ్దాన భూమిని వారు సంపాదించుకున్నారు. కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలి? దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనము సంపాదించుకోవాలంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజల్లాగా మన వాగ్దానం నెరవేర్చే వరకు కూడా మనం ఏం చేయకూడదు? దేవుని సన్నిధిలో మనము సనుక్కోకూడదు. దేవుని సన్నిధిలో ఆరాధన విషయంలో సనుక్కోకూడదు, ప్రార్థన విషయంలో సనుక్కోకూడదు, దేవుడి మీద కోపం పడకూడదు. దేవుడు ఎప్పుడు నా ప్రార్థన వింటాడు, దేవుడు ఎప్పుడు నా స్వరం వింటాడని దేవుడి మీద మనం సనుక్కున్నట్లయితే ఆ శోధన పోదు. కానీ ఆ శోధన ఎక్కడ ఉంటుంది? మనలో ఉంటుంది. ఆ శోధన పోవాలంటే ఆ శోధన గురించి దేవుడి మీద సనుక్కోవడం కాదు, కానీ ఆ శోధన పోయేంత వరకు కూడా మనము ప్రయాసపడాలి. కాలేబు యెహోషువ ఏం చేశారు? చెప్పాలి, మీరు మాట్లాడతలేదు ఎవరు. కాలేబు యెహోషువ ఏం చేశారు? ప్రయాసపడ్డారు. ఏం చేశారు? యెహోషువ ఏం చేశాడు? మోషే ఏమన్నాడు? ఇదిగో నువ్వు వెళ్ళి కానాను దేశం చూసినామంటే అతను ఏం దాటి వచ్చాడు? మీకు ఒకసారి చెప్పాను. ఏం దాటాడు? యోర్దాను నదిని ఆయన దాటి వచ్చాడు. యోర్దాను నది ప్రవాహం ఎటువంటిది? చాలా వేగవంతమైన ప్రవాహం. ఆ ప్రవాహాన్ని కూడా దాటుకొచ్చి 12 మంది వెళ్తే 12 మందిలో 2 మాత్రం ఏం చేశారు?
మంచి సాక్ష్యం ఇచ్చారు. మిగిలిన 10 మంది చెడ్డ సాక్ష్యం ఇచ్చారు. ఆ చెడ్డ సాక్ష్యం వల్ల శోధన ఎక్కడ ఉండిపోయింది? అరణ్యంలో ఉండిపోయింది. ఇశ్రాయేల్ దగ్గర మాత్రం ఉండిపోయింది. దేవునికి స్తోత్రం అండి. ఆక ఇశ్రాయేల్ ప్రజల గురించి నేను చెప్పట్లేదు, కానీ ఈరోజు మనము మోషే గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు వారికి ఏం కలిగింది? ఇక్కడ నీళ్లు లేవు. నీళ్ళు లేనప్పుడు మోషేని వారు అడిగినప్పుడు మోషే ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇదిగో మోషే, నువ్వు వెళ్ళి ఆ బండతో ఏం చేయమన్నాడు? ఆయన కొట్టమన్నాడా? సరిగ్గా చదవాలి. ఆ బండతో ఏం చేయమన్నాడు? ఆయన కొట్టమనలేదు. ఆ బండతో దేవుడు మాట్లాడమన్నాడు. దేవునికి స్తోత్రం అండి. కాక నిర్గమకాండంలో జరిగిన సందర్భంలో దేవుడు ఏమంటాడో ఆ బండను ఆయన కొట్టమంటాడు. ఈ సంఖ్యాకాండంలో జరిగిన సందర్భంలో దేవుడు ఏమంటాడో బండను కొట్టమంట, కానీ ఏం చేయమంటాడు? ఆయన బండతో ఆయన మాట్లాడమంటాడు. దేవునికి స్తోత్రం అండి. కాక ఇప్పుడు మోషే ఏం చేయాలి? మోషే ఏం చేయాలి? మన ప్రశ్న అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారు? ప్రభు, మాకు నీళ్లు లేవు. దేవుడి మీద కోపడ్డారు, మోషే మీద కోపడ్డారు. మోషే అహరోనులు ఏం చేసి దేవుడిని అడిగారు. దేవుడు ఏమన్నాడు? ఇదిగో అక్కడ బండ ఉంది, ఆ బండతో నువ్వేం చేయాలి? నువ్వు మాట్లాడాలి. మోషే ఏం చేశాడు? దేవుడు ఏం చేయమన్నాడు? మాట్లాడమంటే మాత్రం అంటే ఆయన ఏం చేయాలి? మాట్లాడాలి. దేవుడు ఏ పని చెప్తే ఆ పని ఇంతవరకు ఎవరు చేశారు? మోషే మంచిగా చేశాడు. ఎర్ర సముద్రం దగ్గర కర్ర పెట్టమంటే కర్ర పెట్టాడు. కర్ర ఆ ఫరో దగ్గర పెట్టమంటే అది ఏమైంది? పాముగా మార్చబడింది. మళ్ళీ ఏం చేయబడింది? అది కర్రగా మార్చబడింది. అనేక కార్యాలు మోషే చేశాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ సనుగు చూసి ఎవరు విసుగు పుట్టింది? మోషేలో ఏమి చనిపోయిందంటే సహనం చచ్చిపోయింది. ఏం చచ్చిపోయింది? సహనం చచ్చిపోయింది. ఆయన ఏం కోల్పోయాడు? ఆయన తన పేషెన్స్ని ఆయన కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఆయన తన సహనాన్ని కోల్పోయాడు. ప్రభువా, నేను ఎన్నో రోజుల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి నేను ఈ ప్రజలను తోడుకొస్తున్నాను, ఇంకా వీరు నా మీద అనుకుంటున్నారని ఎవరి మాట సరిగ్గా వినలేకపోయాడు? ఆయన దేవుని మాటను ఆయన సరిగ్గా వినలేకపోయాడు. దేవునికి స్తోత్రం అండి. కాక ఎవరి మాటను వినలేకపోయాడు? దేవుడి మాటను ఆయన తన చెవిలో పెట్టుకోలేకపోయాడు. ఎందుకు పెట్టుకోలేకపోయాడు అంటే ప్రజల మీద ఉన్న భారంతో, ప్రజల మీద ఉన్న విసుగుతో, ప్రజల మీద ఉన్న కోపంతో, ప్రజల మీద ఉన్న చిరాకుతో మోషే ఆ బండతో మాట్లాడమంటే ఆ యొక్క పదాన్ని ఎవరు సరిగ్గా వినలేకపోయాడు? మోషే అయినా వినలేకపోయాడు. ఆ యొక్క స్వరాన్ని ఎవరు సరిగ్గా వినలేకపోయాడు? మోషే సరిగ్గా వినలేకపోయాడు. మనము శోధన కలిగినప్పుడు ఎక్కడ రాలేం? చెప్పాలి. ఎక్కడ రాలేం? చాలామంది మందిరానికి రాలేరు. బాగా విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారు? మందిరానికి వస్తారు. పోనీ కొంతమంది అవిశ్వాసంగా, లేదంటే బాగా దుఃఖలు ఉన్నవారు ఎక్కడ రాలేరు? మందిరానికి రాలేరు. అంటే వారి పరిస్థితిని బట్టి వారు ఎక్కడ రాలేకపోతున్నారు? దేవుడి మందిరానికి వారు రాలేకపోతున్నారు. అంటే బాగా శోధించబడినప్పుడు మనం ఎవరి స్వరం ఖచ్చితంగా వినాలి? దేవుని స్వరం ఇంకా బహు జాగ్రత్తగా వినాలి. బాగా శోధించినప్పుడు దేవుడి స్వరం కోసం కనిపెట్టుకుని మనము ప్రార్థన చేయాలి. బాగా శోధనలో ఉన్నప్పుడు, లేదంటే బాగా అనారోగ్యంలో ఉన్నప్పుడు, బాగా మన దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరి స్వరం కోసం వేచి ఉండాలి? దేవుని స్వరం కోసం మనము వేచి ఉండాలి. ఇప్పుడు మోషే యొక్క గోల్ ఏంటి? మోషే దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నువ్వు ఇశ్రాయేల్ ప్రజలను ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి? కానాను దేశాన్ని నువ్వు తీసుకెళ్ళిపోవాలి. నువ్వే నాయకుడు, నీకే వాగ్దానం ఇచ్చాను, నువ్వే నాయకుడు అని చెప్పినప్పుడు మోషే ఏం చేయాలి? ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా విన్నాడు. కానీ ఒకానొక సమయం వచ్చేటప్పటికి మోషే ఎవరి మాటను సరిగ్గా వినలేకపోయాడు? దేవుని మాటను ఆయన సరిగ్గా వినలేకపోయాడు. దేవునికి స్తోత్రం అండి. ఎవరి మాటను? దేవుని మాటనైనా సరిగ్గా వినలేకపోయాడు. ఇప్పుడు మనం మందిరానికి వచ్చాం. ఇప్పుడు ఇంతమంది వాక్యం వింటున్నారు, ఇంతమంది కూర్చున్నారు. ఇప్పుడు ఇందులో ఎంతమంది వాక్యం సరిగ్గా వింటున్నారు? చెప్పాలి. ఇప్పుడు ఎంతమంది వింటున్నారు? ఫస్ట్గా నుంచి ఒక్క పదం తప్పిపోకుండా ఎవరు వింటున్నారు? ఎవరైనా మీలో మీకు సందేహం ఉంది, నేను వింటున్నా చేస్తారేమన్నా సరే? పోనీ అది అడిగినా మీరు ఏం చేయాలి? నేను వింటున్నాను ఫస్ట్ కానీ జాగ్రత్తగా అంటే మీలో మీకు ఏముంది? మీలో ఏముంది? అనుమానం ఉంది. అంటే మీకేం లేదు? నమ్మకం లేదు. మీ యొక్క శరీరం మీద, మీ ఆలోచనల మీద, మీ తలంపుల మీద ఎవరికి నమ్మకం లేదు? మీకే నమ్మకం లేదు. పోనీ ఎవరైనా సరే నేను వింటున్నాను ఫస్ట్ కానీ జాగ్రత్తగా ఎవరైనా చేస్తారా? పోనీ ఎవరిని ఎత్తారా? నేను అడుగుతున్నారో కాదు, అప్పుడు అవ్వదు. ఇంకా నేను అడగకముందే ఏం అంటే మనలో ఏముండాలి? నేను దేవుని స్వరం ఖచ్చితంగా వినాలని కాన్ఫిడెన్స్ ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. మోషే ఏం కోల్పోయాడంటే ఒక కాన్ఫిడెన్స్ని ఆయన
కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ స్వరాన్ని విని, ఆ సనుకుని విని ఎవరు చిరాకు వచ్చేసింది, ఇంకా మోషేకి ఇంకా సనుకు వచ్చి. ఉదాహరణకి ఇప్పుడు చంటి పిల్ల గలవాన్ని మన బంధువులు చిన్నపిల్లలు ఉంటే మన ఇంటికి తీసుకొచ్చుకుంటాం, సెలవులకో సమ్మర్ హాలిడేస్ తీసుకొచ్చుకుంటాం. వాడు బాగా అలరగుంటే 2 రోజులు భరిస్తాం, 3 రోజులు భరిస్తాం, 4 రోజులు భరిస్తాం. వారం రోజుల తర్వాత ఏం చేస్తాం, వాడు పీకేస్తాం. ఫస్ట్ ఖచ్చితంగా ఏం చేస్తాం, ఒకటి పీకి ఏం చేస్తాం, ఎన్ని రోజులకి, వారం రోజులకి. ఆడెవడాడు, చిన్నపిల్లాడు. వీళ్ళందరూ ఎవరు, పెద్దవాళ్ళు. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, యవ్వనస్తులు, పడుచువారు అందరూ ఎక్కడున్నారు, ఇశ్రాయేల్. అంటే ఇప్పుడు చంటి పిల్లలు మన మాట వినకపోతే మనకి ఏమొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. అలాంటిది మరి పెద్దవారే ఆ మాట వినకపోతే మోషేకి చిరాకు రాదా? ఆ చిరాకులో ఏం చేశాడంటే దేవుని స్వరాన్ని ఆయన వినలేకపోయాడు. మనము కూడా శోధన వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ప్రార్థన చేసుకోలేను, వాక్యం వెళ్ళలేను, దేవుని సన్నిధికి రాలేని మనము శోధన సమయంలో ఎవరి స్వరాన్ని వినలేకపోతున్నాం, మనం కూడా దేవుని స్వరాన్ని మనము వినలేకపోతున్నాం. శోధన సమయంలో ఖచ్చితంగా మనం ఎవరి స్వరాన్ని వినాలి, దేవుని స్వరాన్ని వినాలి. ఇక్కడ మోషే శోధన సమయంలో ఎవరి స్వరాన్ని వినలేకపోతున్నాడు, దేవుని స్వరాన్ని ఆయన వినలేకపోతున్నాడు. ఆయన దేవుని స్వరం వినలేకపోవడం వల్ల శాపం ఇశ్రాయేలు ప్రజలకు రాలేదు, కానీ నడిపించిన మోషేకే వచ్చింది. దేవునికి స్తోత్రం అండి. ఎవరికి వచ్చింది, నడిపించిన మోషేకి వచ్చింది. దేవుడు ఏమన్నాడు, నువ్వు బండను మాట్లాడు బాబు అంటే ఏం చేసిన మోషే, కోపం వచ్చి మొట్టమొదటిగా ఏం చేశాడు, ఒకసారి కొట్టాడు, అప్పుడేం పగలలేదు, బండ మరి రెండోసారి ఏం చేశాడు, బండను కొట్టాడు. దేవుడు ఏమన్నాడంటే నన్ను నేను పరిశుద్ధపరచుకోకుండా నువ్వేం చేసావు, నా నామం అక్కడ పరిశుద్ధపరచకుండా. కింద వచ్చిన మనం చదివినట్లయితే ఎవరైనా కింద వచ్చిన 20 మన ఇందా చదివిన సంఖ్యాకాండ 20 అధ్యాయము వచ్చిన 11 వచ్చిన మనం చదివినాడు. 11 వచ్చినాడు. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్ళు సమృద్ధిగా ప్రవహించాను. మీరు ఇశ్రాయేలు కనులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతురు గనుక ఈ సమాజంను నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పాను. దేవునికి స్తోత్రం కండి కాక 2 చేతులు బయట దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మోషేతో ఏమన్నాడు, నువ్వు ఆ బండతో ఏం చేయమన్నాడు, సామెత ఉంటుంది కదా, చూసి రమ్మంటే ఏం చేశాడంటే కాల్చి వచ్చాడంటే. ఇప్పుడు మోషే ఏం చేశాడు, నువ్వు మాట్లాడి రా బాబు అంటే ఏం చేశాడు, దాన్ని కర్రతో కొట్టేసి. దేవుడు అంటే ఏమన్నా ఇదిగో ఈ ప్రజల మధ్య నన్ను నేను నా పరిశుద్ధతను నా మహిమను కనుపరుచుకోకుండా నీవు చేసావు కాబట్టి నీవు ఏ భూమి చూడో వాగ్దాన భూమిలో నీవు ఇశ్రాయేల్ ప్రజలను నువ్వు తీసుకువెళ్ళావు. అంటే ఇప్పుడు ఆ బండతో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎవరి నామం మహింపరుద్ది, ఎవరి నామం మహింపరచబడాలి, ఇక్కడ దేవుడి నామం. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఎర్ర సముద్రం కొట్టాడు, ఎవరి నామం మహింపరచబడింది, దేవుడి నామం. నిర్గమకాండం 17 వచ్చేటప్పుడు కూడా ఒకసారి బండను కొడతాడు, అప్పుడు ఎవరి నామం, దేవుడి నామం. ఆకాశం నుండి మన్న వచ్చింది, ఎవరి నామం చెప్పాలి, ఎవరి నామం, దేవుడి నామం. ఆకాశం నుండి వారు పూరేలు వచ్చాయి, ఎవరి నామం, దేవుడి నామం. వారికి అమాలేకులు వచ్చారు, వారు యుద్ధం గెలిచినప్పుడు అప్పుడు ఎవరి నామం, వారు ఎరికో గోడకి ఎదురుకు వచ్చారు, దాన్ని కూలగొట్టేది ఎవరి నామం, దేవుడి నామం. అంటే వారు స్వహస్తాలతో కాకుండా దేవుడు చెప్పినప్పుడు వారు పని చేసినప్పుడు అక్కడ ఎవరి నామం గణపరచబడుతుంది, దేవుడి యొక్క నామము గణపరచబడుతుంది. ఇప్పుడు మోషే దేవుడి స్వరాన్ని వినకుండా ప్రజల మీద కోపంతో ఆ బండను కొట్టగానే ఇప్పుడు ఎవరి నామం మహిమపరచబడతలేదు, అక్కడ దేవుని యొక్క నామం అక్కడ మహిమపరచబడతలేదు అని ఎవరి కోపం వచ్చింది, ఎవరి కోపం వచ్చింది, దేవుని కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం కాక. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఏదో ఉందా అనుకోండి, మీరు వెళ్ళి ఎవరికో కౌరు చెప్పమన్నారు, కౌరు చెప్పమంటే మీరు ఏం చెప్పాలి, ఇదిగో నేను చెప్పానని ఏం చెప్పాలి, నీవు కౌరు అలా చెప్పకుండా రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పొస్తే ఎవరి కోపం ఉంటుంది, ఎవరి కోపం వస్తుంది, నా పేరు చెప్పకుండా నువ్వెందుకు మామూలుగా చెప్పొచ్చేసి ఎవరి కోపం ఉంటుంది, చెప్పమన్న వాళ్ళు ఖచ్చితంగా ఏమొస్తుంది, కోపం వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇదిగో మోషే అక్కడ నా నామం మహింపరుస్తుంది, ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా విశ్వాసం వస్తుంది కాబట్టి నువ్వేం చేయాలి, ఆ బండను కొట్టకుండా నేను చెప్పింది చెయ్యి అంటే మోషే ఏం చేశాడు, బండను కొట్టివేయగానే ఎవరి యొక్క నామం మహింపరచబడలేదు, ఇక్కడ దేవుని యొక్క నామం ఏం చేయబడలేదు, ఇక్కడ మహింపరచబడలేదు. దేవునికి స్తోత్రం కాక. దేవుని యొక్క నామం మహింపరచబడడం వలన ఎవరి కోపం వచ్చింది, దేవుడి కోపం వచ్చింది. దేవుడి కోపం వచ్చి విసుక్కున్న వాళ్ళు బాగానే ఉన్నారు, కోపడిన ప్రజలు బాగానే ఉన్నారు, నీళ్ళు కావాలన్న ప్రజలు బాగానే ఉన్నారు. ఇంతలో ఎవరు బలైపోయారు, ఎవరు బలైపోయారు, మోషే బలైపోయాడు. పోనీ మోషే దేవుడి మీద కోపడ్డా,
కోపడలేదు. మోసే దేవుడి మీద సనుక్కున్నాడా? సనుక్కోలేదు. ఈ సనుక్కున్న ప్రజలు ఎలాగ ఉన్నారు? బాగానే ఉన్నారు. కోపం ప్రజలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. కానీ దేవుడి స్వరం సరిగ్గా వినకుండా ఆ బండను కొట్టిన మోసే అయిపోయాడు. కానాను దేశాన్ని చూడకుండా, వాగ్దాన భూమిని చూడకుండా అరణ్యంలో ఏమైపోయాడు? ఆయన మరణమైపోయాడు. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి మనం వాగ్దానం తీసుకున్నాం కదా, ఈ యొక్క 2026 సంవత్సరాలు వాగ్దానం తీసుకున్నాను, ఇంక సరిపోయింది కదా అనుకుంటే అది దేవునికి సరిపోలేదు. దేవుడి వాగ్దానం తీసుకున్నామంటే ఎవరి స్వరం కోసం ప్రయాసపడాలి? దేవుడి స్వరాన్ని జాగ్రత్తగా వినాలి. ఏం చేయబడాలి? జాగ్రత్తగా వినాలి. మోసే ఎవరి స్వరాన్ని వినలేదు? దేవుడి స్వరాన్ని అయినా జాగ్రత్తగా వినలేదు. నువ్వు 2025 సంవత్సరం వరకు దేవుడి స్వరము జాగ్రత్తగా వినలేకపోయినా ఈ సంవత్సరం నుండి అయినా ఖచ్చితంగా ఎవరి స్వరం జాగ్రత్తగా వినాలి? దేవుని స్వరం ఖచ్చితంగా జాగ్రత్తగా వినాలి. దేవుడి యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనము వినాలి. దేవుడిచ్చిన వాగ్దానం కొరకు, ప్రభు ఇది నీ వాగ్దానము, నీ వాగ్దానం ఆ జీవితం నెరవేర్చు. ఈ వాగ్దానము నెరవేర్చే సమయంలో శోధనలు వచ్చినప్పటికీ, ఈ వాగ్దానం నెరవేర్చే సమయంలో నా సొంత ఆలోచించుకోకుండా, ఈ వాగ్దానం నెరవేర్చే సమయానికి నా యొక్క సొంత తెలివితేటలతో నేను ఆలోచించుకోకుండా, ఈ వాగ్దానం నెరవేర్చే సమయంలో ఎన్ని శోధనలు వచ్చినప్పుడు కూడా నేను నీ కొరకే జీవిస్తాను, ఈ వాగ్దానం మాత్రం నా జీవితంలో నెరవేరాలి ప్రభు అని మనం ఇశ్రాయేల్ ప్రజల్లాగా సనుక్కోకుండా, దేవుడిని శోధించకుండా సహనంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరి వాగ్దానం మన జీవితం ఫలింపడుద్ది? దేవుని యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో మనం చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం అండి. రెండు చేతులు పెట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోసే వాగ్దాన భూమి ఎందుకు కోల్పోయాడంటే ఇశ్రాయేల్ ప్రజలు సనుక్కోవడం వల్ల. మోసే వాగ్దాన భూమి ఎందుకు దూరం అయిపోయాడంటే దేవుడి స్వరాన్ని ఆయన వినలేకపోవడం వల్ల. కాబట్టి నీవైనా సరే, నేనైనా సరే దేవుడి వాక్యాన్ని మనం సరిగ్గా వినలేకపోతున్నామంటే మనం ఏం కోల్పోతాం? దేవుడు వాగ్దానాన్ని మనము ఉదాహరణకి దేవుడు నేను మీకు తోడే ఉన్నానని వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేయాలి? వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయాలి. అలాగని దేవుడు తోడుకున్నాడని రోడ్డు మధ్యలో నుంచోకూడదు. అంతే కదా, దేవుడు నువ్వు తోడే ఉన్నా అని చెప్పి అవి మధ్యలో నుంచుని అది అవుద్దా? అది దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం అంటారు. దేవుడు తోడున్నాడంటే దాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి? నడవాలి. వెనక ముందు చూసుకుని నడవాలి. దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు, నువ్వు నన్ను దీవిస్తావు, నువ్వు నన్ను నీ కృపలో నన్ను నడిపిస్తావు. నువ్వు నన్ను నడిపిస్తావు, నీ కృపలో నా వైపు చూడాలి, నీ కృపలో నన్ను నడిపిస్తావు, నీ మహిమలో నన్ను నడిపిస్తామని దేవుడు వాగ్దానము నెరవేరేంత వరకు కూడా మనం ఏం చేయాలి? మనము ఆ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు వాగ్దానం నెరవేరాలంటే దేన్ని ఫాలో అవ్వాలి? దేన్ని ఫాలో అవ్వాలి? దేన్ని అనుసరించాలి? దేన్ని అనుసరించాలి? దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం మనము అనుసరించాలి. ఇప్పుడు మోసే ఎవరి వాక్యాన్ని వినలేదు? ఎవరి వాక్యం వినలేదు? దేవుని వాక్యం అయినా సరిగ్గా వినలేకపోయాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? పట్టుకుని మనము ప్రార్థన చేయాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు కాదని లోకానుసారంగా తిరిగేసి, లోకానుసారంగా జీవించేసి, లోకపరమైన కార్యాలు చేసేసి, ఇంట్లో ఏ సందర్భం కలిగినప్పటికీ దేవుడి యొక్క ఆలోచన కాకుండా, బైబిల్ యొక్క ఆలోచన కాకుండా, దైవ సేవకుడి యొక్క ఆలోచన కాకుండా లోకపరమైన ఆలోచన ప్రకారం మనం వెళ్ళినట్లయితే ఈ సంవత్సరానికి వాగ్దానం ఏమైపోయినట్టు? పోయినట్టే. ఖచ్చితంగా ఏమైపోయినట్టు? పోయినట్టే. ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానం నెరవేరాలంటే మనం ఏ వాక్యం ప్రకారం నడుచుకోవాలి? దేవుడి వాక్యం ప్రకారం మనము నడుచుకోవాలి. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం ఏం చేయాలి? అనుసరించాలి. దేవుడిచ్చిన ఆ మాటలు మనం ఏం చేయాలి? అనుసరించాలి. దేవుడిచ్చిన కృపకు ప్రభువా నీ వాగ్దానం ప్రకారం నేను జీవిస్తానని ఆ వాగ్దానం ప్రకారంగా, వాక్యం ప్రకారంగా, విశ్వాసం ప్రకారంగా జీవించినప్పుడు మాత్రమే దేవుడు వాగ్దానం మన జీవితంలో ఏమవుతుంది? నెరవేరుతుంది. అలాగని దేవుడు వాగ్దానం ఇచ్చారు కాదని లోకానుసారంగా జీవిస్తే ఎక్కడ నెరవేరదు? దేవుడిచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం మన జీవితంలో నెరవేరదు. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు దేవుడు వాగ్దానం నెరవేరాలా వద్దా? చెప్పాలి. నెరవేరాలి. ఆ వాగ్దానం నెరవేరాలంటే ఎవరి వాక్యం వినాలి? దేవుని వాక్యం. ఆ వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన. ఆ వాగ్దానం నెరవేరాలంటే వాక్యంలో ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో, వాక్యంలో ఎటువంటి క్రియలు అయితే ఉన్నాయో, వాక్యంలో ఏ ఆజ్ఞలు దేవుడు చూపించాడో ఆ ఆజ్ఞలు మనం అనుసరిస్తే తప్ప దేవుడిచ్చిన వాగ్దానం మనం ఏం చేసుకోలేము? సంపాదించుకోలేము. దేవునికి స్తోత్రం అండి. ప్రతి ఒక్క రెండు చేతులు పెట్టి దేవునికి స్తోత్రం చెల్లదా. అబ్రహాం దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు?
ఇశ్రాయేలు నీ కుటుంబాన్ని ఆకాశంలో నక్షత్రాల వలె, నీ యొక్క సంతానాన్ని సముద్రంలో ఇసుక రేణి వలె. దేవుడు ఏం చేశాడు? ఒక వాగ్దానం అబ్రాహాంకి ఇచ్చాడు. అందుకంటే ముందుగా దేవుడు ఏమన్నాడు? ఇదిగో నీ యొక్క బ్యాగ్, నీ తట్ట, నీ బుట్ట మొత్తాన్ని సంది ఏం చేయాలి? నేను చెప్పిన దేశాన్ని నీవు వెళ్ళిపోవాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ 11వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ ఆ పత్రికాడు ఏం రాస్తారంటే, ఆ ప్రదేశం ఏంటి ఎవరు తెలియదు? అబ్రహాముకి తెలియదు. ఆ ప్రదేశం తెలియకపోయినప్పటికీ విశ్వాసం బట్టి ఏం చేస్తారంటే ఆయన, విశ్వాసం బట్టి ఏం చేస్తారు? ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితం నెరవేరాలంటే అది అందులో మనలో ఏముండాలి? మనలో ఖచ్చితంగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో పాటుగా దేన్ని అనుసరించాలి? వాక్యాన్ని అనుసరించాలి. వాక్యంతో పాటుగా దేవుడిచ్చిన ఆజ్ఞను మనము అనుసరించాలి. ఇవన్నీ పాటిస్తే తప్ప దేవుడు మనకిచ్చిన ఈ 2026 ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో ఏమవుతుందో ఖచ్చితంగా నెరవేరదు. అది నెరవేర్పు అవ్వాలంటే నీవు ఇశ్రాయేల్ ప్రజలకు సనుక్కుంటే, మోషేలాగా దేవుడి స్వరం సరిగ్గా వినకుండా నీ ఇష్టానుసారం నువ్వు పనులు చేసుకుంటే, నీ ఇష్టానుసారంగా నీ గృహ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, దేవుని స్వరం మోషే వెళ్ళినట్లుగా నీవు సరిగ్గా వినకుండా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే దేవుడి వాగ్దాన భూమి, దేవుడి వాగ్దానం మన జీవితంలో మనము చూడలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుడు చెప్పిన ప్రతి మాట, దేవుడు వాక్యంతో మాట్లాడినా, ప్రవచనంతో మాట్లాడినా, ఆరాధనలో మాట్లాడినా, ఎలా మాట్లాడినా ఆ వాక్కును మనం జాగ్రత్తగా విని ఆ వాక్యం ప్రకారం నడిచినప్పుడు మాత్రమే ఎవరి వాగ్దానం మన జీవితంలో సంపాదించుకుంటాము? దేవుడు అనుగ్రహించిన వాగ్దానం మన జీవితంలో సంపాదించుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం కండి కాక. 2 చేతులు బట్టి దేవునికి స్తోత్రం చేయలేదా? అబ్రహాముకి కుమారులు లేరు, సంతానం లేదు. ఇప్పుడు ఎవరి విశ్వాసానికి సంతానం కలిగిందంటే, శారమ విశ్వాసం వల్ల అతనికి సంతానం కలగలేదు. కానీ అబ్రహాము యొక్క విశ్వాసం. ఇస్సాకు కరువు ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆదికాండం 26 అధ్యాయం. ఎవరు తీయొద్దు, ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండం 26 గెరారు ప్రాంతంలో, కరువు ప్రాంతంలో ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇదిగో నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానం నేను నీకు ఇస్తాను, నెరవేరుస్తాను కాదు. నీ తండ్రికి ఏ వాగ్దానం ఇచ్చినో ఆ వాగ్దానం నేను నీకు ఇస్తాను. నీ తండ్రిని దీవించినట్టుగా నీ సంతానం నేను దీవిస్తాను. నీ తండ్రిని అతని సంతానం ఆస్వాదించినట్టుగా నీ తండ్రికి వచ్చిన ఆశీర్వాదం యావత్తు మొత్తం నీకు ఇస్తాను. కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు కరువు ప్రాంతం ఉందని ఐగుప్తు దేశం నీవు వెళ్ళకూడదు. ఈ కరువు ప్రాంతంలో నువ్వు నివసిస్తే తప్ప నా వాగ్దానం నువ్వేం చేసుకోవు? సంపాదించుకో. అబ్రహాము వాగ్దానం నీవు సంపాదించుకో, నీ తండ్రి వాగ్దానం నీవు సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవాలంటే కరువు ప్రాంతం నువ్వేం చేయాలి? కరువు ప్రాంతంలో ఏం చేయాలి? ఆయన ఉండాలి. అడుగు పెట్టలు కాదు, ఆయన ఉండిన ప్రాంతంలోనే కరువు ఉంది. గెరారు ప్రాంతంలోనే కరువు ఉంది. ఆ కరువు అంటే ఏమనుకున్నాడంటే, నేను నా భార్య రెప్పకి ఇద్దరం కలిసి ఐగుప్తు దేశంలో కరువు లేదు, అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు. వెంటనే దేవుడు ఏమన్నాడంటే, ఆయన ప్రత్యక్షమే, నువ్వు ఐగుప్తు దేశం నీవు వెళ్ళొద్దు. నీ తండ్రి ఆశీర్వాదం నీకు కావాలంటే, ఆ వాగ్దానం నీకు కావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? గెరారు ప్రాంతంలో మాత్రమే నీవు ఉండాలి. అంటే ఇప్పుడు ఇస్సాకుకి తన తండ్రి వాగ్దానం ఎలా వచ్చేసింది? ఉచితంగా వచ్చేసిందా? అతను ఎలాగున్నాడు? కరువు భూమిలో ఉన్నాడు, ఆహారం లేని భూమిలో ఉన్నాడు, నీళ్ళు లేని భూమిలో ఉన్నాడు. తన భార్య భర్తలు ఇద్దరు కూడా కరువు భూమిలో దేవుడు వాగ్దానం నెరవేరాలని, ఆ వాగ్దానం నెరవేరేంత వరకు కూడా వారు తినడానికి తిండి లేకపోయినా బాధపడలేదు, త్రాగడానికి నీళ్ళు లేకపోయినా బాధపడలేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం నెరవేరాలంటే శోధన మనము సహించాలి. ఇప్పుడు ఇస్సాకు వాగ్దానం సంపాదించుకున్నాడంటే ఇస్సాకు ఏం సహించాడు? శోధన సహించాడు. కాబట్టి తన తండ్రి యొక్క వాగ్దానం ఆయన సంపాదించుకున్నాడు. నీవైనా సరే, నేనైనా సరే శోధన సహిస్తే తప్ప, దేవుడి స్వరాన్ని వింటేనే తప్ప, దేవుడి మాటను వింటేనే తప్ప, దేవుడి వాక్యాన్ని వింటేనే తప్ప ఆయన అనుగ్రహించు వాగ్దానాన్ని మనము సంపాదించుకోలేము. దేవునికి స్తోత్రం కండి కాక. కాబట్టి అబ్రహాము జీవితంలో దేవుడు ఎలాగైతే వాగ్దానం ఇచ్చాడో, ఇస్సాకు జీవితంలో దేవుడు ఎలాగైతే వాగ్దానం ఇచ్చాడో, యాకోబు జీవితంలో దేవుడు ఎలాగైతే వాగ్దానం ఇచ్చాడో, వారు ఎలాగైతే వాగ్దానం సంపాదించుకున్నారో ఆ వాగ్దానం సంపాదించుకునే వరకు కూడా మనం ఎవరి స్వరాన్ని జాగ్రత్త కనిపెట్టుకోవాలి? దేవుని స్వరాన్ని మనము జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కండి కాక. మోషే దేవుని స్వరాన్ని ఇశ్రాయేల్ ప్రజల వల్ల సరిగ్గా వినలేకపోయాడు. కాబట్టి వాగ్దాన భూమిలోకి ఆయన ఏం పెట్టలేకపోయాడు, ఆయన అడుగు పెట్టలేకపోయాడు. యెహోషువ ఎవరు అసలు? యెహోషువకి మోషేకి అసలు సంబంధమే లేదు. కానీ యెహోషువకి విశ్వాసం దేవుడు నచ్చింది. కాబట్టి మోషేకి ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోయింది? యెహోషువకి వెళ్ళిపోయింది. మోషేకి వచ్చిన నాయకత్వం మొత్తం ఎవరికి వెళ్ళిపోయింది? యెహోషువకి వెళ్ళిపోయింది. మోషేకి వచ్చిన ఆ యొక్క ఆశీర్వాదం వచ్చినాము, ఆ యొక్క అర్హత, ఆ యొక్క విధేయత మొత్తం అన్నీ కూడా ఎవరికి వచ్చేసే?
యెహోషువకి ఎందుకు వచ్చాయంటే మోషే నాయకత్వంలో అడుగు పెట్టాల్సిన వాగ్దాన భూమిలో యెహోషువ నాయకత్వంలో ఏం చేశారు? వాగ్దాన భూమిలో వారు అడుగు పెట్టారు. ఎందుకంటే యెహోషువ దేవుడి ఇష్టానుసారంగా దేవుడి స్వరం జాగ్రత్తగా విన్నాడు, దేవుడి మాటలు జాగ్రత్తగా విన్నాడు, దేవుడి మీద విసుక్కోలేదు, దేవుడి కోసం శ్రమ పడ్డాడు, మోషే చెప్పిన మాటలు విన్నాడు, దేవుడి కోసం తన జీవితాన్ని శ్రమను ఎదుర్కోవడానికైనా దేవుడి కోసం ఆయన జీవించాడు. కాబట్టి మోషేకు వచ్చిన వాగ్దానము యెహోషువకు వచ్చి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళారు? కానాను దేశాన్ని వారు సంపాదించుకున్నారు. కాబట్టి మన వాగ్దానం కూడా మనం ఏం చేయాలి? యెహోషువ నాయకత్వంలో ఎలాగైతే కానాను దేశాన్ని సంపాదించుకున్నారో మన వాగ్దానం మనం ఏం చేసుకోవాలి? మనము సంపాదించుకున్న వారు ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. ఆక రెండు చేతులు బయట దేవునికి స్తోత్రం చెల్లేదా. అసలు ఎవరు రావాలి? మోషే చనిపోతే అహరోను కుమారులకి రావాలి, అహరోను సంతానం వారికి రావాలి. కానీ దేవుడు యెహోషువని ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఆక కాబట్టి చక్కో పాట ఉంటుంది, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమే, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం కలుగుగా. రెండు చేతులు పెట్టి దేవుని స్తోత్రం చదువు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోషువ దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఇచ్చిన వాగ్దానం దేవుడు ఎవరు నెరవేర్చాడు? యెహోషువకు ఊరికే నెరవేరిపోలేదు. యెహోషువ ఏం దాటాడు? యోర్దాన్ని దాటి వెళ్ళాడు. కానాను దేశం మొత్తం అంతా కూడా చుట్టేసి వచ్చాడు. కానాను దేశంలో ఏ పంటలు ఉంటాయి, ఏ పంటలు పండుతాయి, అక్కడ ఏ పంటలు వేస్తే బాగా దీవించబడతారు, అక్కడ ఏం కట్టుకుంటే బాగా అభివృద్ధి పొందుతారు, ఎక్కడ ఇశ్రాయేల్ ప్రజలు నివసిస్తే వారి సంతానం వద్ద అభివృద్ధి పొందుతుందని ప్రతిదీ క్షుణ్ణంగా ఎవరు పరిశీలన చేశారు? యెహోషువ పరిశీలన చేశాడు. దేవుడి కోసం కష్టపడ్డాడు, దేవుడి స్వరం కోసం కష్టపడ్డాడు, దేవుడి మాట కోసం కష్టపడ్డాడు. కాబట్టి ఆ వాగ్దాన భూమిలో యెహోషువ నాయకత్వంలో వారు వాగ్దానాన్ని వారు సంపాదించుకున్నారు. కాబట్టి నీవైనా సరే నేనైనా సరే దేవుడి విషయంలో కష్టపడకపోతే, దేవుడి స్వరాన్ని చక్కగా వినకపోతే, దేవుడి వాక్యాన్ని చక్కగా వినకపోతే మనం ఏం సంపాదించుకోలేము? దేవుడి వాగ్దానాలు మనము సంపాదించుకోలేము. దేవునికి స్తోత్రం కాక. బైబిల్ అనేక రకాల వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానం ప్రతిరోజు ఏం చేసుకోవాలి? మనము జ్ఞాపకం చేసుకోవాలి, చదువుకోవాలి. ఆ వాగ్దానం వచ్చిన ప్రభు ఇది నా జీవితంలో నీవు నెరవేర్చు. అనేక మందికి అనేక వాగ్దానాలు దయచేసావు, అనేక మంది చాలా వాగ్దానాలు మన అనేక చెప్పుకుంటూ పడితే ఈరోజు మనకి సరిపోదు, మన జీవితం సరిపోదు. అనేక వాగ్దానం దేవుడు వారికి దయచేస్తాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు నా జీవితంలో నీవు దయచే ప్రభు, నెరవేర్చు ప్రభు. ఏదో సంవత్సరానికి వాగ్దానం తీసుకున్నాను, మళ్ళీ బైబిల్లో పెట్టేస్తాను, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆ వాగ్దానం తీనంటే ఏం నెరవేరదు? వాగ్దానం ఏం చేయబడదో అది ఖచ్చితంగా నెరవేరబడదు. దేవునికి స్తోత్రం అండి. కాక ఆ వాగ్దానం నెరవేరబడాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మనము దేవుడి వాక్యం ప్రకారం మనము నడుచుకున్న వారు ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. కాక రెండు చేతులు పడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు దానికి ఇంట్లో ఒక వస్తువు కొన్నాం, ఇంట్లో మనం ఏం కొన్నాం? ఒక వస్తువుని కొన్నాం. ఆ వస్తువుని మనం మూల పెట్టేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఏమైపోద్ది? అది పాడైపోద్ది. అంటే ఒక వస్తువును కొన్నప్పుడు దాన్ని మనం సరిగ్గా వాడుకున్నట్లయితే, కొన్నాను కాదా, ఎక్కువ రేటు పెట్టి కొన్నాను కదా దాన్ని వాడినంటే అది ఏమైపోద్ది? ఇప్పుడు దానికి ఒక 500 పెట్టి స్వీట్లు కొన్నారు, 500 పెట్టి కొన్నా కదా దాన్ని దాస్తే ఏమైపోద్ది? బూజు ఎక్కిపోద్ది. ఒక 800 పెట్టి మటన్ కొన్నారు, నేను 800 పెట్టి కొన్నాను కదా దాన్ని దాస్తే ఏమైపోద్ది? పాడైపోద్ది. మనం రేటు పెట్టి కొన్నామంటే ఏం చేయాలి? దాని పని మనము చెయ్యాలి. మటన్ కొన్నామంటే ఏం చేయాలి? కూర వండాలి. స్వీట్లు కొన్నామంటే ఏం చేయాలి?
తినాలి. బట్టలు కొనుక్కున్నాం అంటే ఏం చేయాలి? వాహనం కొనుక్కున్నాం అంటే ఏం చేయాలి? వాడాలి. కొత్త బైక్ కొంటే ఏం చేయాలి? మూల పెట్టుకుంటే ఏమైద్ది? ఏమైపోద్ది? తుప్పెడేద్ది. సైకిల్ కొంటే ఏమైపోద్ది? తుప్పెడేద్ది. చీరలు తుప్పెడతాయా? ఏమన్నా తెలియదు మరి ఏమవుతాయని చీకిపోతాయంటే. అంటే ప్రతి వస్తువు మనం కొన్న ప్రతి వస్తువు కూడా పక్కన పెట్టేసినప్పుడు ఏమవుతానికి దాని యొక్క ప్రయోజనం మనము చూడలేము. దాన్ని వాడినప్పుడు మాత్రం ఏం చూస్తాం? దాని ప్రయోజనం మనము చూస్తాం. అలాగే దేవుడు వాగ్దానం కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే దాని ప్రయోజనం మనము చూడగలుగుతాం. విశ్వసించినప్పుడు మాత్రం దాని ప్రయోజనం మనము చూడగలుగుతాం. నమ్మినప్పుడు మాత్రం దాని ప్రయోజనం మనము చూడగలుగుతాం. ఆ వాగ్దానము బట్టి మనం నడుచుకున్నప్పుడు మాత్రమే ఆ వాగ్దానం యొక్క ప్రయోజనం మనము చూడగలుగుతాం. ఏదో తీసేసుకున్నాం కదా, వెళ్ళిపోయినా కదా అన్నట్లయితే దేవుడి వాగ్దానం మనము మన జీవితంలో ఎన్నడూ కూడా నెరవేర్చుకోలేము. కాబట్టి ప్రతి వస్తువుకే అది మూలపడేస్తే పనిచేయదు. మరి దేవుడు తన స్వరములతో రాయించిన వాగ్దానము, తన మాటతో రాయించిన వాగ్దానము అది నెరవేరాలంటే నువ్వు ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. ప్రభు, నువ్వు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు. నువ్వు ఇచ్చిన వాగ్దానం నా కుటుంబం పట్ల నీవు నెరవేర్చు. నువ్వు ఇచ్చిన వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో నువ్వు జరిగించు. ఆ వాగ్దానం పొందుకోవడానికి శ్రమలు వచ్చిన నేను నిలబడతాను. ఆ వాగ్దానం పొందుకోవడానికి సమస్యలు వచ్చినా నేను నిలబడతాను. ఆ వాగ్దానం పొందుకోవడానికి అనేక ఇబ్బందులు వచ్చినా నేను సహనంతో ఆ వాగ్దానం పొందుకునేంత వరకు కూడా నేను నీ సన్నిధిని విడవను ప్రభు అని ఆ వాగ్దానం పొందుకునేంత వరకు కూడా మనం దేవుని సన్నిధిని పట్టు విడవకుండా యెహోషువ వలె ఎప్పుడైతే వింటామో మనం ఏం చేయగలుగుతాము? దేవుడు అనుగ్రహించి వాగ్దానం మనము సంపాదించుకుంటాము. అబ్రహాము ఎలాగైతే వాగ్దానం బట్టి విశ్వసించాడు, ఇస్సాకు ఎలాగైతే వాగ్దానం బట్టి విశ్వసించాడు, యాకోబు ఎలాగైతే వాగ్దానం బట్టి విశ్వసించాడో మనము కూడా శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పటికీ, అనారోగ్యం కలిగినప్పటికీ వాగ్దానం బట్టి మనం ముందుకి సహనంతో సాగిపోయినప్పుడు ఆ వాగ్దానము ఒకానొక రోజున ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? ఆయన నెరవేర్చగల దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం అండి. కాబట్టి వాగ్దానం అది పొందుకునేంత వరకు మనం ఏం చేయాలి? మనము ప్రయాసపడాలి. మోషే ప్రయాసపడ్డాడు, కానీ ఒక చిన్న కోపం వల్ల ఏది కోల్పోయాడు? ఆయన వాగ్దాన భూమిని ఆయన కోల్పోయాడు. నువ్వు అనుకుంటావు నేను వాగ్దానం తీసుకున్నాను, ఒక ఆదివారం మానేస్తే పర్లేదు అనుకుంటా, కానీ ఆదివారం ఏమైపోద్ది? ఆ వాగ్దానం నువ్వు కోల్పోతావు. అంతే కదా. మనం ఏమనుకుంటాం? సంవత్సరానికి 52, 54 ఆదివారాలు ఉన్నాయి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఒక ఆదివారం మానేస్తే ఆ వాగ్దానం ఏం పోదునని నీవు అనుకుంటావు. కానీ అప్పుడు నువ్వు ఏది కోల్పోతావు? వినాలి. అప్పుడు నువ్వు కోల్పోతావు? దేవుడు అనుగ్రహించిన వాగ్దానం నీవు కోల్పోతావు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం నువ్వు సంపాదించుకోవాలంటే ప్రతి ఆదివారం, ప్రతిరోజు వాక్యము, ప్రతిరోజు దేవుని స్వరము, ప్రతిరోజు ప్రార్థనలు మనము ఎదిగితేనే తప్ప ఎవరి వాగ్దానం సంపాదించుకోలేము? దేవుడు వాగ్దానం సంపాదించుకోలేము. దేవునికి స్తోత్రం అండి. 52 ఆదివారాలు ఉన్నాయి కదా, ఒక ఆదివారం ఎక్కడేస్తే వాగ్దానం పోదని అనుకుంటాం. కానీ అదే ఆదివారం దేవుడు ఏం చేస్తాడు? దేవుడు లెక్కలో తీసుకుని దేవుడు ఏం చేస్తుంది? ఈ వాగ్దానం అయినా కొట్టివేస్తాడు. కాబట్టి ఆ వాగ్దానం మన జీవితంలో కొట్టివేయబడకుండా నెరవేరాలంటే ప్రభు నీవు ఇచ్చిన వాగ్దాన జీవితం నీవు నెరవేర్చి ప్రభు అని ప్రార్థించిన వారు ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి అటువంటి వాగ్దానం పొందుకునే ప్రార్థన శక్తి దేవుడు మనకు దయచేయనుగాక. అటువంటి వాగ్దానం పొందుకునే సహనము శక్తి దేవుడు మనకు దయచేయనుగాక. అటువంటి వాగ్దానం పొందుకునేటప్పుడు ఏ శ్రమలు కలిగినప్పటికీ ఎదుర్కొనే శక్తి దేవుడు మనకు దయచేయనుగాక. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినట్లు దేవుడు మన జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడు మనం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు తలలు వంచి మోకరించి ప్రతి ఒక్కరు మోకరించి విన్న వాక్యం బట్టి తండ్రి యేసయ్య, నువ్వు మాతో మాట్లాడే యేసయ్య తండ్రి, నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు ప్రభువా. నువ్వు నా కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు ప్రభువా. ఈ యొక్క సంవత్సరంలో మేము ఒక్కొక్కరుగా ఒక వాగ్దానం పొందుకున్నాము. ఈ యొక్క సంవత్సరంలో ఒక్కొక్కరుగా నీ వాగ్దానం మేము సంపాదించుకున్నాం ప్రభువా. ఆ వాగ్దానము వ్యర్థముగా వెళ్ళిపోకూడదు తండ్రి. ఆ వాగ్దానము వృధాగా వెళ్ళిపోకూడదు ప్రభువా. మోషే ఒక చిన్న అసహనం వల్ల ప్రభువా నీ వాగ్దానం ఆయన కోల్పోయాడు ప్రభువా. మేము అటువంటి వాడు ఉండకూడదు ప్రభువా. నీ మాట మేము వినాలి. శ్రమలలో నీ మాట వినాలి, శోధనలో నీ మాట వినాలి, ఇబ్బందులు నీ మాట వినాలి. ప్రతి దానిలో ప్రభువా
నీ యొక్క వాగ్దానం పొందుకునేంత వరకు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అక్రతలు మాకు కలిగినప్పుడు కూడా ప్రభువా నీ సన్నిధిలో నీ వాగ్దానం కొరకు తండ్రి కనిపెట్టుకునే సహనము తండ్రి మీరు మాకు దయచేయండి. వేసిన 2 చేతులు పైటాన్ని స్తోత్రములు చెల్లిద్దాం తండ్రి. మీరు దయచేయండి ప్రభువా. నీ వాగ్దానం తీసుకున్నానంటే అది బైబిల్లో పెట్టుకోవడం కాదు ప్రభువా. నీ వాగ్దానం తీసుకున్నానంటే అది ఇంట్లో పెట్టుకోవడం కాదు యేసయ్య. నీ వాగ్దానం తీసుకున్నానంటే ప్రభువా అది దాచుకోవడానికి కాదు ప్రభువా తండ్రి. శారీరకమైన వస్తువులు ఎంత ధనం పెట్టుకున్నా అది వాడకపోతే ఎందుకు పనిచేయదు ప్రభువా. కానీ నీ స్వరముతో రాసిన వాగ్దానాలు, నీ యొక్క వాక్కుతో రాసిన వాగ్దానాలు, నీ యొక్క ప్రభువా నీ యొక్క తలంపులతో రాసిన వాగ్దానాలు ప్రభువా మేము పొందుకోవాలి ప్రభువా. మేము తండ్రి ఆ వాగ్దానాల ద్వారా నీ సన్నిధానంలో సాక్షిగా నిలబడాలి ప్రభువా. నీ వాగ్దానం ద్వారా ప్రభువా నీ నామము మహిమపరచాలి ప్రభువా. నీ వాగ్దానం ద్వారా నీ యొక్క ప్రభువా నామం ప్రభువా ఉన్నతమైన నామముగా తండ్రి దీవించబడ్డానికి తండ్రి మీరు మాకు సహాయం దయచేయండి యేసయ్య. ప్రతి ఒక్కరు మన హృదయాల్లో ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. వాగ్దానం నెరవేర్చండి యేసయ్య. వాగ్దానం నెరవేర్చండి ప్రభువా తండ్రి. ఇన్ని సంవత్సరాలు నా వాగ్దానం ప్రభువా నా జీవితంలో నేను వాగ్దానం చూడలేకపోయాను ప్రభువా. కానీ ఈ సంవత్సరం తండ్రి ఒక నూతన వాగ్దానం సంపాదించుకున్నాను. అది నేను నా జీవితంలో నేను చూడాలి యేసయ్య. ప్రతి ఒక్కరు స్తోత్రములు చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్వరములతో స్తోత్రములు చెల్లిద్దాం.